ఓం అందరికీ నమస్తే. చూడండి, ఈరోజు మనము ఈ యొక్క 8 ప్రమాణాలు ఉన్నాయి. అయితే ఈ ప్రమాణానికి లక్షణాలు మనం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సత్యార్థ ప్రకాశంలో ప్రమాణములలో మొట్టమొదటిది ప్రత్యక్షము. వీని లక్షణాదులలో వ్రాయబడు సూత్రములు న్యాయశాస్త్రములో ప్రథమ ద్వితీయ అధ్యాయములకు చెందినవి. ఇక్కడ మనకు న్యాయశాస్త్ర ప్రమాణాన్ని తీసుకొని మహర్షి దయానంద సరస్వతి ఈ యొక్క ప్రత్యక్ష ప్రమాణం గురించి తెలియజేస్తున్నారు. చూడండి, ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞాన అవ్యపదేశ్య అవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం. ఇది మనకు ప్రత్యక్ష జ్ఞానం ఎలా కలుగుతుంది అనే విషయంగా ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు. చెవి, చర్మము, నేత్రము, నాలుక, నాసిక జ్ఞానేంద్రియములు అను ఈ 5 ఇంద్రియములతో క్రమముగా శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఈ విషయముల యొక్క పదార్థములతో అవ్యవహిత అంటే ఆవరణరహిత సంబంధము కలుగును. అట్టి ఇంద్రియములతో అర్థ సంయుక్తములగు ఇంద్రియములతో మనస్సునకు అలాగే ఆ మనస్సుతో ఆత్మకు సంయోగము కలిగినప్పుడు ఉత్పన్నమైనటువంటి జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానము అందురు. చూడండి, మొట్టమొదట ఇంద్రియాలు జ్ఞానం పొందుతాయి. అందుకే దీనికి జ్ఞానేంద్రియాలు అని చెప్పి. ముక్కు వాసన చూస్తుంది. ఈ వాసన చూసి ఏం చేస్తుంది? అది మనస్సుకు పంపిస్తుంది. మనస్సు ఏం చేస్తుంది? మనస్సు ద్వారా ఆత్మకు పంపిస్తుంది. అప్పుడు మనకు అరే ఇక్కడ మంచి వాసన వస్తూ ఉంది అనేది మనకు ఆత్మకు తెలుస్తుంది. దేని ద్వారా తెలుస్తుంది? ఇంద్రియముల ద్వారా తెలుస్తుంది. దీని నుంచి మనస్సుకు, మనస్సు నుండి ఆత్మకు చేరుతుంది అన్నమాట. ఈ సంయోగం అనేది ఉంటుంది. అలా ఈ జ్ఞానేంద్రియముల ద్వారా మనకు కలిగినటువంటి జ్ఞానాన్ని దాన్ని ఏమంటారు? ప్రత్యక్ష జ్ఞానము అందురు. ఉదాహరణకు కళ్ళు ఉంటాయి, ఒక దృశ్యాన్ని చూసినప్పుడు ఇది పలాని దృశ్యము, ఇది మామిడి పండు, ఇది జామ పండు. అది ఎట్లా కలుగుతుంది? కళ్ళతో చూడడం ద్వారా మనకు కలుగుతుంది. అట్లా ఈ జ్ఞానేంద్రియములు, ఉదాహరణకు మనము ఏదైనా పదార్థం తిన్నామనుకోండి, అది పుల్లగా ఉందా చప్పగా ఉందా మనకు కలుగుతుంది. దేనివల్ల కలుగుతుంది? ఈ యొక్క నాలుక ద్వారా. ఇది ఒక జ్ఞానేంద్రియం. నాలుక ఏం చేస్తుంది? మనస్సుకు పంపిస్తుంది. మనస్సు ఏం చేస్తుంది? ఆత్మకు పంపిస్తుంది. ఇవి ఒకదానికొకటి సంబంధం అనేది ఉంటుంది. ఆ విధంగా ఈ జ్ఞానేంద్రియముల ద్వారా మనకు కలిగినటువంటి జ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానము అంటారు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. తర్వాత అవ్యపదేశ్యము అనగా సంజ్ఞకి గల సంబంధం అనగా సాంకేతిక సంబంధం వలన కలుగు జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానము కాకూడదు. ఉదాహరణకు ఒకడు ఒకనితో జలమును తెమ్ము అనెను. అతడు జలము తెచ్చి ఇది జలము అనెను. ఇక్కడ జలము అను 3 అక్షరముల సంజ్ఞ నామమును తెచ్చినవాడు కానీ తెమ్మనినవాడు కానీ చూడలేదు. కానీ జలము అనియే వస్తువునకు పేరు, ఆ వస్తువు ప్రత్యక్షమగును, చూడగలరు. కావున శబ్దము వలన ఉత్పన్న జ్ఞానము శబ్ద ప్రమాణమునకు విషయము. ఇది ప్రత్యక్ష జ్ఞానము కాదు. చూడండి, ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానం అంటే ఏమిటి అనేది స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు మహర్షి దయానంద సరస్వతి. తర్వాత అవ్యభిచారి, ఒకడు రాత్రి యందు స్తంభమును చూచి పురుషుడని నిశ్చయించెను. ఆ స్తంభమునే పగులు చూచినప్పుడు రాత్రి కలిగినటువంటి పురుషుడు అను జ్ఞానము నశించి స్తంభ జ్ఞానము కలిగెను. మరి ఇట్టి వినాశ జ్ఞానము వ్యభిచారి అనబడును. అంటే ఇది ప్రత్యక్షము అంటే ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే, నువ్వు రాత్రిపూట చూసినప్పుడు ఒక విధంగా అనిపించింది, పగలు చూసినప్పుడు అదే వస్తువు ఇంకొక రకంగా అనిపించింది. రెండు ప్రత్యక్షమే, కానీ అది వినాశి జ్ఞానం, అది ప్రత్యక్షము కాదు. రాత్రి ఏమనుకున్నావు? అది స్తంభం అనుకున్నావు, పగులు చూస్తే మనిషిగా ఉన్నాడు. కాబట్టి అది ప్రత్యక్ష జ్ఞానము కాదు. ఇక్కడ వ్యవసాయాత్మకం. నెక్స్ట్ అది వ్యభిచారం అని ఇక్కడ మనకు చెప్పబడింది. వ్యవసాయాత్మకం మూడవది, ఒకడు దూరమున నుండి నదీ సమీపమున ఉండు ఇసుక తిన్నెలను చూచి అక్కడ
వస్త్రములు ఎండుచున్నవి, జలమా లేక ఇంకేమైనా అగునా, ఆ నిలుచున్నది దేవదత్తుడా లేక యజ్ఞదత్తుడా అనును. అంటే ఇది సంశయాత్మకమైనటువంటి జ్ఞానం. నిశ్చయ జ్ఞానము కలగనంత వరకు అది ప్రత్యక్షము కాదు. కాబట్టి అవ్యపదేశ్యము, అవ్యభిచారి, నిశ్చయాత్మకమగు జ్ఞానమే ప్రత్యక్ష జ్ఞానము అందురు. చూడండి, ఇక్కడ మనకు ఒక నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానము కలిగినప్పుడే అది ప్రత్యక్షమవుతుంది. కానీ అది ఊహగా ఉంటే అది ప్రత్యక్షము కాదు. నువ్వు ఏదో దాన్ని ఈ విధంగా ఊహించుకుంటే అది ప్రత్యక్షం కాదు. అది ఇక్కడ ప్రత్యక్షానికి మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు. తర్వాత ప్రత్యక్ష లక్షణంపై విశేషము తెలుసుకుందాం. ఇక్కడ న్యాయదర్శనంలోనే ఇంకొక సూత్రాన్ని తీసుకున్నాడు. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అవ్యపదేశ్య అవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం. చూడండి, ఇక్కడ ఇది కూడా ఇదే శ్లోకమే ఇక్కడ మళ్ళీ చెప్పాడు. నేత్రాదులు, ఇంద్రియములు, రూపరసాదులు, తత్ వ్యక్తములు, అర్థములు, సన్నికర్షము, సంయోగాది సంబంధము, వ్యపదేశము అంటే సంజ్ఞ అంటే నామము, వ్యపదేశము సంజ్ఞ వలన కలిగినటువంటి జ్ఞానము అవ్యపదేశ్యమది కానిది, సంజ్ఞ వలన కలిగినటువంటి జ్ఞానము కానిది. వ్యభిచారి అంటే నశించున్నది. మరి అది కాని అవ్యభిచారి వ్యవసాయాత్మకం నిశ్చయ జ్ఞానము. ఇది ఒక్కొక్క పదానికి ఆ సూత్రానికి అర్థం తీసుకుంటే ఆ విధంగా చెప్పబడింది. ఇక అర్థం ఏంటంటే చెవి, త్వక్కు, నేత్రము, జిహ్వ, నాసిక అను ఈ ఇంద్రియములతో క్రమముగా శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అను అర్థములకు సంబంధము కలిగి ఆ ఇంద్రియములతో మనస్సుకు, ఆ మనస్సుతో ఆత్మకు సంబంధము కలిగినప్పుడు ఇది మనము కుండను చూసినామనుకో, ఇది కుండ, ఇది పటము అనేటటువంటి ఇట్టి జ్ఞానములు కలుగును. మరి ఆ జ్ఞానమునకు ప్రత్యక్ష జ్ఞానము అందురు. కానీ ఈ జ్ఞానము అవ్యపదేశ్యము, అవ్యభిచారి, వ్యవసాయాత్మకము అయి ఉండవలయును. చూడండి, ఇక్కడ మనకు కలిగినటువంటి ప్రత్యక్ష జ్ఞానం అనేది ఎలా ఉండాలని బాగా విశేషంగా మళ్ళీ దీన్ని వివరించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మనకు కలిగినటువంటి ప్రత్యక్ష జ్ఞానము అది అవ్యభిచారి. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వ్యభిచారిగా ఉండకూడదు ఆ జ్ఞానము. అలాగే వ్యవసాయాత్మకము అంటే అవ్యవసాయాత్మకము అలాగా ఉండవలయును. అలాగే అవ్యపదేశముగా ఉండవలయును అని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఒకసారి మనం అందరం కూడా అవ్యపదేశము అనగా ఏమో తెలుసుకుందాం. చూడండి, వ్యపదేశము కానిది అవ్యపదేశం. అంటే ఇక్కడ వ్యపదేశం అనగా వస్తు నామము విన్నప్పుడు కలుగు జ్ఞానము. ఎట్లనగా జలము, ఫలము, ఘటము మున్నగునవి నామములు. మరి ఈ శబ్దములు చెవికి సోకనప్పుడు వానిచే తెలియబడు వస్తువులు శబ్ద అర్థములకు గల సాంకేతికమైనటువంటి సంబంధం వలన తెలియబడును. మరి ఈ జ్ఞానము వ్యపదేశ్యము అనగా శాబ్ద జ్ఞానము అనబడును, ప్రత్యక్ష జ్ఞానము కాదు. మరి ప్రత్యక్ష జ్ఞానమున వస్తువుతో ఇంద్రియమునకు సంయోగ సంబంధము కలుగును. కావున అక్కడ వస్తువు ప్రత్యక్షమగును, వస్తునామము కాదు. అంటే ఇక్కడ మనము నువ్వు ఒక జలము అని పేరు చెప్తానే నీకు అది ప్రత్యక్షం కాదు. పేరు వింటానే కలిగే జ్ఞానం అది శాబ్దిక జ్ఞానం. కానీ వస్తువు చూచినప్పుడు కలిగేటటువంటి జ్ఞానం వేరు, వస్తువు పేరు విన్నప్పుడు కలిగేటటువంటి జ్ఞానం వేరు. పేరు విన్నప్పుడు కలిగే జ్ఞానానికి చూసినప్పుడు కలిగే జ్ఞానానికి డిఫరెంట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానం అంటే మనము దగ్గరగా వారిని చూచినప్పుడు కలిగినటువంటి జ్ఞానమే ప్రత్యక్షము. చూడండి, ఇక్కడ కావున ఇంద్రియార్థ సంయోగం వలన కలుగు జ్ఞానమే ప్రత్యక్షమగును. ఆ ఇంద్రియములకు ఆ వస్తువులకు కలిగిన సంయోగం వలన కలిగినటువంటి దాన్నే ప్రత్యక్షము అంటారు. చూడండి, ఇది కొద్దిగా బాగా
చదువుకున్న వాళ్ళకు అర్థమవుతాయి. కొంచెము ప్రత్యక్ష జ్ఞానము అంటే సామాన్య మనుషులకు కొంత కష్టంగానే ఉంటుంది ఈ సబ్జెక్ట్ అనేది. అయితే ఇది సబ్జెక్టు తెలుసుకోవాల్సిందే ఎవరైనా కానీ. తెలుసుకోలేకపోతే జ్ఞానం కలగదు. ఈ విధంగా ఈ 8 ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్. ఏటివి ఇప్పుడు మనం చెప్పబోయేది ఈరోజు మొట్టమొదటి దాని గురించి చెప్తున్నాం. మనకు ప్రమాణాలలో మొట్టమొదటిది ప్రత్యక్షము. ఆ ప్రత్యక్షం గురించి మనం ఇక్కడ చెప్తున్నాం. బాగా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ముందు ఒక జ్ఞానము కలిగి తదుపరి ఆ జ్ఞానము సరికాదని తొలగింపబడి మరి ఒక జ్ఞానము కలిగినది వ్యభిచారి జ్ఞానము అగును. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రాత్రి చూసినప్పుడు అది స్తంభంలాగా కనపడింది, పగులు చూస్తే అది ఒక మనిషిలాగా కనపడుతుంది. అది వ్యభిచారి జ్ఞానము, అంటే కరెక్ట్ అయినటువంటి జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం కాదు. తర్వాత ప్రత్యక్షము అట్లు కారాదు. అంటే ప్రత్యక్ష జ్ఞానం అంటే నువ్వు రాత్రి చూసినా ఒకటే ఉండాలి, పగలు చూసినా ఒకటే ఉండాలి, దాన్నే ప్రత్యక్ష జ్ఞానం అంటారు. రాత్రి ఒక రకం కనపడి పగులు ఇంకొక రకం కనపడితే అది ప్రత్యక్ష జ్ఞానము కాదు. ఇక ఇదియా అదియా అని ప్రత్యక్షము సందిగ్ధము కారాదు. ఇంద్రియార్థ సన్నికర్షణము వలన కలుగు జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానము అనబడును. కావున జ్ఞానం అనేది ప్రమాణము కాదు. మరి ఈ జ్ఞానము దేని వలన కలుగుచున్నదో అది ప్రత్యక్ష ప్రమాణము. ఇక్కడ ఇంద్రియముల వలన ఉపరియుక్త జ్ఞానము కలుగును. కావున ఇంద్రియములు ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము. ఇక్కడ సూత్రము ప్రత్యక్ష ప్రమాణము లక్షణము బోధింప ఉల్లేఖింపబడినది, కానీ ప్రత్యక్ష జ్ఞానమునకు లక్షణము చెప్పినది. కాబట్టి ఇట్టి ప్రత్యక్ష జ్ఞానము దేని వలన కలుగునో అది ప్రత్యక్ష ప్రమాణమని తెలుసుకొనవలయును. అందులకు సూత్రమున యతః అను పదము చేర్చుకొనవలయును. కాబట్టి ఇక్కడ ఫైనల్గా మహర్షి దయానంద సరస్వతి చెప్పేది ఏంటంటే, మనకు 8 ప్రమాణాలు ఉన్నాయి సత్యమా అసత్యమా అని నిర్ధారించడానికి. ఇక్కడ 8 మొట్టమొదటిది ప్రత్యక్ష ప్రమాణము. అంటే ఈ 8 ప్రమాణాలలో కూడా ప్రత్యక్షం అనేది మొట్టమొదటి ప్రమాణం. మరి ఈ ప్రత్యక్షం అంటే ఏంటి? ఇంద్రియములకు ఆ వస్తువునకు సంబంధం, సంయోగం కలగడం వలన నీకు కలిగినటువంటి జ్ఞానమే ప్రత్యక్షము. ఇంద్రియ సంయోగం లేకుండా నీకు కలిగేటటువంటి జ్ఞానము ప్రత్యక్షము కాదు. అందరు గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రియాలకు సంబంధం లేకుండా నీకు జ్ఞానం కలిగిందనుకో, శాబ్ద జ్ఞానం, అది ప్రత్యక్ష జ్ఞానం కాదు. ఇంద్రియాలకు సంయోగం ఉండాలి, ఖచ్చితంగా సంబంధం ఉండాలి. ఆ వస్తువుకు ఇంద్రియానికి సంబంధం కలిగి సంయోగం కలిగినప్పుడు ఏ జ్ఞానం అయితే కలుగుతుందో అది ప్రత్యక్ష జ్ఞానము అని గుర్తుపెట్టుకోండి. అదే సత్యం అని అర్థం. ఓం.